గుడ్ ఈవినింగ్ వర్మ గారు. మీకు నవ్వుకోజే కొద్ది రోజులే నవ్వుకునేది. జనాలు బయట మర్చిపోయాను. లోకేష్ అయిందా? మేము లోకేష్ గారికి చెప్పాం కాలర్ లేని షర్ట్ వేసుకోమని. మీరు వేసుకుంటున్నారు ఏంది కాలర్ లేని షర్టు? రైట్ ఓకే మాట్లాడు. అజయ్ గారు మీరు వేసుకుంటున్నారు పాపం లోకేష్ గారికి చెప్పండి బయటకు వెళ్తే కాలర్ లేని షర్ట్ వేసుకెళ్ళమని. సరే నేను చెప్తా, కంగారు పడకలే కానీ. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు కూడా. శేఖర్ ఒక మాట అన్నాడు, కార్యకర్తలు చిందించిన రక్తంతో రాస్తున్న బ్లూ బుక్. అసలు వాళ్ళ దాంట్లో కార్యకర్తల రక్తం ఎక్కడ చెందిందో నాకు అర్థం కాలేదు 8 నెలల కాలంలో. సరే కార్యకర్తలు అంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీకి శేఖర్ కూడా ఒక అధికార ప్రతినిధి, కార్యకర్త కూడా కదా. జెండా మోసే కార్యకర్త కదా ఆయన కూడా. అధికార ప్రతినిధి అయి ఉండొచ్చు, బట్ ఫస్ట్ కార్యకర్త కదా. ఆయన రక్తం చెందించాడు 8 నెలలు ఎక్కడ? సింగిల్ డ్రాప్ ఆఫ్ బ్లడ్. రక్తం అక్కర్లేదు అజయ్. వ్యాపారంగా మీరు ఎలా వ్యాపారంగా నన్ను ఎలా నష్టపరిచారో, ఇంటి మీదకి ఎలా దాడులకు వచ్చారో ప్రతిదీ రాసుకున్నాం అజయ్. వర్మ గారికి తెలిసి ఎలా నష్టపరిచారో విశాఖపట్నంలో వ్యాపారంగా నన్ను. మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పచ్చముఠ దాష్టికాలకి మొదట బలైన వ్యక్తిని నేను అక్కడ. కంప్లీట్ చేయనివ్వండి. వర్మ గారు ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఒక సైలెంట్ ఉంటుంది. మీరు నేర్పించుకోవాలి. ఇప్పుడు ఆయన అన్నాడు కార్యకర్తలు చిందించిన రక్తంతో రాస్తున్న బ్లూ బుక్ అని. అసలు కార్యకర్తలు ఎంతమంది రక్తం చిందించారో నాకైతే తెలియలేదు ఇంకా. ఇంకోటి ఏంటన్నాడు, అడ్డగోళమైన అరెస్టులు, అక్రమమైన అరెస్టులు, వేధింపులు, దాడులు. వర్మ గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్ అమరావతి ప్రాంతంలో రాష్ట్ర రాజధాని కోసం మొట్టమొదటిగా రోడ్డెక్కి నిరసన తెలియజేసిన ఆడపడుచులని చీరలు లాగి గాజులు పగిలేలా చేసి అన్ని మీడియా ఛానల్లో చూసాం సార్. రక్తాలు కారిపోతుంటే ఆ రోజు శేఖర్ లాంటి వాళ్ళకి రక్తం చిందించిన గురించి మాటలు రాలా. బట్ ఇప్పుడు శేఖర్ అంట కార్యకర్తల రక్తంతో చిందించిన రక్తంతో పుస్తకాలు రాస్తున్నారు. ఇక నయం కోడి రక్తంతో పుస్తకాలు రాస్తున్నాం, కోడి కత్తులతో వచ్చిన రక్తంతో పుస్తకాలు రాస్తున్నాం చెప్పట్లేదు వీళ్ళు. నాకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే వర్మ గారు, 8 నెలల పాలనలో వీళ్ళు చెప్పుకునేదానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని ఏ విధంగా బురద చల్లనో ఒక ఆలోచన తప్పింకొట్టలేదు ఇక్కడ. ఇప్పుడు 8 నెలల కాలంలో చంద్రబాబు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క, ఈ రోజు కూటమి ప్రభుత్వంలో నాయకులందరూ కూడా ఎవరికి రీతిలో వాళ్ళు పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే కనీసం వీళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు సార్. ఇలా బాధ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రెస్పాండ్ అయితే అప్పుడు వీళ్ళు విరుచుకు పడతారు, మా నాయకుడి గురించి మాట్లాడేస్తున్నారు, లబోదిపోమంటున్నారు అని చెప్పేసి. ఆ అవకాశం మేము ఇవ్వట్లేదు కదా. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, మనకి ఎందుకయ్యా అవన్నీ. ఇప్పుడు అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు, అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్పారు, మనకి ఎందుకండి, ప్రజలు మనల్ని నమ్మి మనకి పరిపాలన ఇచ్చారు, మనం ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకి మంచి చేద్దాం, హామీలన్నీ నెరవేరుద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దాం, ఇది కదా మన లక్ష్యం. ఈ రోజు జగన్ని తిట్టాలో, ఇంకొకరిని తిట్టాలో మనకెందుకు ఇంకో పార్టీ తోటి? ప్రజలే వద్దనుకున్న పార్టీ, ప్రజలే విస్మరించిన పార్టీ, అసలు ప్రజలే అవసరం లేదనుకున్న పార్టీ గురించి మనకెందుకు సార్ మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజు వాళ్ళు బ్లూ బుక్ రాసుకుంటారు, పింక్ బుక్ రాసుకుంటారు. ఎందుకంటే పింక్ బుక్ అని కూడా ఎందుకంటున్నారంటే వర్మ గారు, తెలంగాణలో మిత్రుడు ఉన్నారు, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసుకున్నప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్షిప్ అన్నమాట. ఈ బ్లూని ఆ పింక్ రెండు కలుపుకొని కావాలంటే ఎవడొద్దన్నాడు? ఈ రోజు మీరు ఎన్ని పుస్తకాలు రాసినా సరే ఏముంటుంది సార్, ఖాళీ పేపర్ తప్ప పుస్తకంలో ఏముండదు. ఈ రోజు నిజంగా దాష్టికాలు, దాడులు జరిగితే సార్ అన్ని మీడియా ఛానల్ సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, మా అంటే ఇప్పుడు ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, TV5 కానీ, ఈ 3 ఛానళ్ళు ఇవన్నీ పచ్చపత్రికలు అంటారు కదా. మిగతా ఛానల్ చాలా ఉన్నాయి కదా, చాలా మీడియా ఉంది, చాలా పత్రికలు ఉన్నాయి. రోజుకి ఎంత రక్తం చిందిస్తున్నారో వైసీపీ కార్యకర్తలు, ఎక్కడ ఏర్లై పారుతుందో, ఏ నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తల రక్తం ఎక్కడ నేల కొరిగిందో, నేలకి టచ్ చేసిందో కనపడట్లేదు. ఎక్కడ మాకెక్కడ కనపడలేదు వర్మ గారు. మీకెందుకు కనిపిస్తుంది సార్? అధికారం రాగానే మీ నందిగామలోనే కత్తులతో దాడి చేశారు కదా, ఎందుకు కనిపిస్తుంది? అధికారంలోకి రాగానే మీ నందిగామలోనే కత్తులతో పసక్కను పొడిచి దాడి చేశారు కదా, మీకెందుకు కనిపిస్తుంది? దాడి చేసిన వాళ్ళకి కనిపించదు సార్. దాడికి